రైట్, బాగుంది. మీరు చెప్పింది సిడి చేసేసారు, అంత బాగుంది. సరే, ఇప్పుడు ఎల్ కొట్టేసాం అనుకోండి, ఇలా వచ్చేసినాయి చూసారా. ఎల్ అంటే ఏంది? అసలు ఈ ఫోల్డర్ ఎవరు తయారు చేశారు, దాని సైజ్ ఎంత, ఏ టైంలో చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఎస్. చూస్తే ఇక్కడ ఇది స్ట్రక్చర్. ఇప్పుడు మనం చూసిన స్ట్రక్చర్ అంతా మీకు డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను నేను. రైట్, ఇది యాక్చువల్ స్టోరీ అక్కడ ఉన్నది. ఓకే, ఈ స్టోరీలో మీకు చూడండి, ఎస్, ఇక్కడ ఫస్ట్ వచ్చినాయి. ఇది చూడండి, ఫస్టే ఇదిగో హైఫన్ వచ్చింది సింబల్, ఇక్కడ హైఫన్ వచ్చింది సింబల్, ఇక్కడ డి వచ్చింది సింబల్, ఇక్కడేమో డి వచ్చింది ఒక లెటర్, డి లెటర్, ఇక్కడ హైఫన్. సార్, హైఫన్ అంటే ఏంది, డి అంటే ఏంది? ఎస్, హైఫన్ అంటేనేమో అది ఫైలు అని అర్థం. హైఫన్ అంటే ఫైలు అంతే. డి అంటే అది డైరెక్టరీ, డైరెక్టరీ అంటే అది ఫోల్డర్ అని అర్థం చేసుకోవాలి, అది ఫోల్డర్. సో హైఫన్ మీన్స్ ఫైల్, డై డి మీన్స్ డైరెక్టరీ. ఫైల్ అంటే ఏంది? రెగ్యులర్ ఫైల్, అంతే, రెగ్యులర్ ఫైల్, లైనెక్స్లో రెగ్యులర్ ఫైల్. డి అంటే డైరెక్టరీ, లైనెక్స్లో డైరెక్టరీ, విండోస్లో ఫోల్డర్. అదే మీరు చూసుకోండి, ఇక్కడ డి ఉంది కదా. ఎస్, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ప్రాజెక్టు అనేది ఏంది? ఫోల్డర్ అని అర్థం చేసుకోవాలా. ఇది హైఫన్ అంటే ఏంది? ఫైల్ అని అర్థం చేసుకోవాలా. పొరపాట్లు నాకు తెలియక ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ నేనేం చేశానంటే ఇదిగో టచ్ అని రాసి ఫోల్డర్ 1 రాశా. అరే, టచ్ అని రాసి ఫోల్డర్ 1 రాస్తే తయారైంది. ఇప్పుడు ఇది ఫోల్డరా ఫైలా తెలియదు మనకి. అప్పుడు మనం ఏం చేయాలా? ఎల్ కొట్టాలా, ప్రెస్ ఎంటర్ బటన్. ఎల్ కొడితే ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు ఫోల్డరేనా? ఫోల్డరే, కానీ అది ఏముంది లాస్ట్లో? ఏముంది ఫ్రెండ్స్? లాస్ట్లో ఏముంది? హైఫన్. హైఫన్ ఉంది కాబట్టి ఇది ఫోల్డర్ అయిద్దా ఫైల్ అయిద్దా? ఫైలే, ఫోల్డర్ కాదు. పేరు ఇచ్చినంత మాత్రాన ఫోల్డర్ ఎట్లయిద్ది? అది ఫైలే. ఫైల్ అని నువ్వు ఎలా చెప్పగలవు? ఇదిగో ఇక్కడ హైఫన్ సింబల్ ఉంది, హైఫన్ ఉందంటే అది ఫైలే, ఫోల్డర్ కాదు. డి ఉందంటే అది డైరెక్టరీ. ఎస్. మరి సార్, ఈ ఆర్డబ్ల్యూఎక్స్ ఆర్ఎక్స్ ఇవన్నీ ఏంది? పర్మిషన్స్ అన్నమాట, పర్మిషన్స్, పర్మిషన్స్. మరి ఈసీటీ యూజర్, ఈసీటీ ఇవన్నీ ఏంది? యూజర్లు అంటే ఎవరు తయారు చేశారు అని అర్థం. సైజ్ ఇది. మరి ఇప్పుడు ఫిబ్రవరి 15 అంటే ఏంది? ఈరోజు డేటా? అవును, ఈరోజు డేటే, కరెక్టే. ఫిబ్రవరి 15 అంటే 15 బాగానే అర్థమైంది మాకు. మరి ఇదేంది ఇది? 5 గంటల 15 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడు టైం ఏమో 11:05 అయితే 5:15 చూపిస్తుంది ఏంది? అంటే ఎర్లీ మార్నింగ్ 5 చూపిస్తుంది. అయ్యో, తప్పు కదా ఇది. అంటే యాక్చువల్గా ఇది యూటీసీ టైం అనమాట, యూనివర్సల్ టైము. దాన్ని మనం లోకల్ టైంలో కూడా మార్చుకోవచ్చు కావాలంటే. అది నేను చెప్తా ఎలా మార్చాలనేది. అయితే దీనికి 5:30 గంటలు కలిపితే మన టైం వచ్చింది అనమాట. ఏది? మన లోకల్ టైం వస్తుంది. 5:30 గంటలు కలిపితే లోకల్ టైం వస్తుంది. నేను చెప్తా లోకల్ టైం ఎలా తీసుకోవాలి అని, దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది, అవన్నీ నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇదే. మనం ఏ యూజర్లో ఉన్నాం, ఏ ఫోల్డర్లో ఉన్నాం, ఏ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని మనం టచ్ చేస్తున్నాం, అది తెలియాలి ఫస్ట్ పాయింట్. రైట్. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, సపోజ్ ఇక్కడ ఈసీ2 యూజర్గా ఉన్నాను నేను. ఇక్కడికి డైరెక్టరీస్ వెళ్దాం. అన్ని బ్లూ కలర్ లో ఉన్నాయి, ఫైల్స్ అన్ని ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఆహాహా, అలాగా గుర్తుపట్టొచ్చు. బట్ ఎనీవే, అసలు మన యాక్చువల్ రియాలిటీలో అయితే ఇదే. ఆ, అట్లా కూడా గుర్తుపట్టొచ్చు. ఈ బ్లూ కలరు ఫోల్డరు, ఇదన్నీ ఎల్లో కలర్స్ అనే ఫైల్స్ అని. బట్ ఎనీవే, ఇంకొన్ని రకాల ఫైల్స్ ఉంటాయి, అవి వీటిని గుర్తుపట్టడం కష్టమైతే. అందుకోసం మీరు ఎప్పుడైనా డి అంటే డైరెక్టరీ అనుకోండి అంతే, ఇక్కడ హైఫన్ ఉందంటే ఫైల్ అనుకోండి అంతే, సింపుల్గా. రైట్. సరే ఓకే. సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఈసీ2 యూజర్గా ఉన్న నేను, ఎస్, విఐఎం తోటి, విఐఎం ఫైల్ 1 అని టైప్ చేస్తే ఏమొచ్చింది? ఫైల్ 1 వస్తుంది. అది ఇలా వస్తుంది విఐఎం తోటి. ఇది ఇక్కడ విఐఎం తోటి ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే, ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ సమ్ డేటా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్? నో వే. ఎందుకు? అది అది వేరే మోడ్లో ఓపెన్ అయిపోద్ది, కమాండ్ లైన్ మోడ్లో. కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ అయిన ఈ ఫైల్లో ఎటువంటి డేటాని మనం యాడ్ చేయలేం. కాబట్టి కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ అయిన ఈ ఫైల్లో డేటాని యాడ్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు తెలిసి
ప్రెస్ చేయాలి ఇన్సర్ట్. ఎస్ ఎస్, ప్రెస్ ఐ, ఐ ప్రెస్ ఐ అంతే. ఓకే, ఐ కమ్ టు యూ జస్ట్ 1 minute. రైట్, ఇది కొంచెం క్లియర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది స్క్రీను. రైట్, ఓకే, ఎస్, గుడ్. సో చూడండి ఇప్పుడు ఈ స్క్రీన్, ఎస్ ఇది. ఇక్కడ మీరు చూస్తే ప్రెస్ ఐ, ఐ అంటే ఇదిగో ఇన్సర్ట్ మోడ్ వచ్చేసింది. రైట్ రైట్. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ వచ్చిన తర్వాత నేను ఏదైనా చేయొచ్చు. అంటే ఏదైనా అంటే ఏం సార్, డేటా టైప్ చేసుకోవచ్చు, నీ ఇష్టం. సరే, డేటా టైప్ చేయడం కంటే ఉన్న డేటాని కాపీ చేద్దాం. సో నోట్ ప్యాడ్లోకి వెళ్ళి మనం క్లాస్ చెప్పిన నోట్స్ ఏదైతే ఉందో జస్ట్ దాన్ని, ఇది ఇది ఓకే, ఇది కూడా లేదే. సరే, ఓకే, ఇది చాలా డేటా ఉంది కాబట్టి ఈ డేటా అంతా కాపీ చేసి జస్ట్ ఇదిగో లైనెక్స్లోకి వచ్చి నేను జస్ట్ మౌస్ క్లిక్, రైట్ క్లిక్ కొడితే చాలు, పేస్ట్ అయిపోద్ది అంతా. ఓకే, పేస్ట్ అయిపోయింది సార్, మొత్తం పేస్ట్ అయిపోద్ది డైరెక్ట్గా. అదిగోండి అయిపోయింది, వచ్చేసింది. ఇది యాక్చువల్గా చూసారా, మొత్తం వచ్చేసింది. రైట్ రైట్ రైట్, అన్నిటికీ వచ్చేసింది. రైట్, సరే బాగానే ఉంది సార్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, సపోజ్ లెట్స్ ఏ ఇక్కడ మనకి అసలు ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి తెలియదు నాకు. ఎన్ని లైన్స్ ఉన్నాయి, అసలు నేను ఏ లైన్ నెంబర్లో ఉన్నానో నాకే తెలియదు. అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా డేటా ఉంది. బట్ డేటా సేవ్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇన్సర్ట్ చేసా డేటాని, రైట్ చేసా అంటే టోటల్గా రాసేసా. ఈ డేటా సేవ్ చేయాలంటే కోలన్ ఎక్స్, కంట్రోల్ కాలన్ ఎక్స్, కోలన్ ఎక్స్ రాస్తే రాలేదే, ఏం రాలేదుగా. ఎస్కేప్. ఎస్ ఎస్, ఇక్కడున్న ఇన్సర్ట్ మోడ్ పోవాలి ఖచ్చితంగా, పోతేనే కమాండ్స్ ఎంటర్ చేయాలి. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ ఇన్సర్ట్ మోడ్ జస్ట్ ఎస్కేప్, ఎస్కేప్ ప్రెస్ చేసి అంతే, అయిపోయింది. ఎస్కేప్, ఎస్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఎస్కేప్ అనేది నేను ప్రెస్ చేశానో డైరెక్ట్గా, ఎస్ ఫ్రెండ్స్ చూసారా, ఎస్కేప్ ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు నేను ఏ మోడ్లో ఉన్నా, కమాండ్ లైన్ మోడ్లో ఉన్నా. ఇప్పుడు కోలన్ ఎక్స్ టైప్ చేశాను అనుకో, బయటకు వచ్చేసా. సార్ మళ్ళీ లోపలికి వెళ్ళండి సార్ మీరు, ఎస్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎలాగా, మళ్ళీ విఐఎం ఫైల్ 1 అంటే ఇప్పుడు ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్లో ఉంది. నువ్వు ఏ కమాండ్ టైప్ చేసినా సరే తీసుకునిద్ది అది. ఇన్సర్ట్ చేయాలంటేనే ఐ ప్రెస్ చేయి అంటాడు వాడు, ఇన్సర్ట్ చేయాలంటేనే ఐ ప్రెస్ చేయి. అంతేగాని ఇన్సర్ట్ లేకుండా అంటే, ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై సమ్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు రైట్ సమ్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు అపెండ్ సమ్ డేటా, ప్రెస్ ఇన్సర్ట్ ఆప్షన్, అదర్వైజ్ డోంట్ గో. మరి ఏంది, ఇప్పుడు ఈ ఫైల్ మీద ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలన్నా చేయొచ్చా, చెయ్యి, నీ ఇష్టం. ఇప్పుడు సపోజ్ కోలన్ రాసి, కోలన్ రాసి చూడండి, ఎస్సిఎన్ యు రాసా, సెట్ ఎన్ యు రాసా. ఇప్పుడు చూడండి, అరే నెంబరింగ్ వచ్చేసింది సార్. అవును, మొత్తం నెంబర్లు వచ్చినాయి చూసారా, మొత్తం నెంబర్లు వచ్చినాయి. అంటే ఆ ఫైల్లో మొత్తం ఎన్నైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్కి నెంబర్ ఇవ్వటాన్ని ఎస్ఈఎన్యు. ఎస్ఈఎన్యు అంటే ఏంది అమ్మా, ఆ లైనెక్స్ ఈ ఫైల్లో ఉన్న ఈ లైన్స్ మొత్తానికి నెంబర్ ఇవ్వు అని అర్థం. అంటే మనకి డెవాప్స్ ఇంజనీర్ అయినా, లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ చేసే వర్క్ అయినా, ఏదైనా సరే ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు కనీసం మనకి 5,000 లైన్స్ ఉంటాయి, 10,000 లైన్స్ ఉంటాయి, 4,000 లైన్స్ ఉంటాయి, 1000 లైన్స్ ఉంటాయి. మరి అలాంటి లైన్స్లో నాకు పర్టికులర్గా ఒక 20వ లైన్కి వెళ్ళాలి, 30వ లైన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏంది తెలియదు. అందుకోసం లైనెక్స్ కమాండ్ అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా, ఏం లేదు, కోలన్ రాసి, కోలన్ 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 రాసి జస్ట్ నువ్వు ఏ లైన్ నెంబర్కి వెళ్ళాలో ఆ లైన్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. నెంబర్ 20 అన్నాను అనుకో, కోలన్ రాసి నెంబర్ 20 అని ప్రెస్ చేసిన వెంటనే చూసారా 20 లైన్కి వెళ్ళా. 20 లైన్లో ఏముంది, స్టెప్ 2 సంథింగ్ ఏదో ఉంది, రాసుకొని చదువుకున్నా. లేదు లేదు, నాకు నెంబర్ 35 లైన్కి వెళ్ళండి సార్, 35 లైన్, 35, S35 అట్లా, అర్థమైందా, 35 లైన్కి వెళ్ళాలి. లేదు లేదు, నాకు 50 లైన్కి వెళ్ళండి సార్, 50, ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా 50 లైన్లో ఇది ఉంది. అట్లా అంటే ఎస్సి
సో వీటికి అన్నిటికి సంబంధించి చిన్న చిన్న కమాండ్లు అన్నిటికి సంబంధించి నోట్స్ నేను తయారు చేశాను. ఆ నోట్స్ మీకు పంపిస్తాను. అదే ఆ నోట్స్ పేరే లైనెక్స్ వన్గా పంపిస్తాను మీకు. జస్ట్ దాన్ని అలా పంపించాను అనుకుంటా కొంతమందికి పంపించలేను. లైనెక్స్ వన్ నోట్స్. ఆ నోట్స్లు ఇవన్నీ ఉంటాయి. ఎస్ఈఎన్యు అంటే ఏంది? లైన్ నెంబర్స్ ఇంక్లూడ్ చేయండి. సెట్ ద లైన్ నెంబర్స్ ఇన్ ఏ ఫైల్. సెట్ ద లైన్ నెంబర్స్ ఇన్ ఏ ఫైల్. సో కోలన్ రాసి నెంబర్ 40 అంటే అర్థమైంది. ఎస్, గో టు లైన్ నెంబర్ 40. లైన్ నెంబర్ 40కి వెళ్ళు అని అర్థం. లైన్ నెంబర్ 40. సార్ ఇక్కడ లైన్ నెంబర్స్ తీసేయాలంటే కూడా ఇచ్చాడు. ఎస్సి అంటే సెట్. ఎస్సి ఎన్ఓ ఎన్ఓ అంటే ఏంది? నో నెంబర్స్, నాకు నెంబర్లే వద్దమ్మా తీసేసేయి అని అర్థం. సెట్ ఎన్ఓ నెంబర్లు వద్దు తీసేయి, నాకు అవసరంలా. అప్పుడు మళ్ళీ ఇక్కడే రాయాలి అదంతా కూడా. ఏమని? కోలన్ రాసి ఎస్సి ఎన్ఓ రైట్. అరే పోయినాయి చూసారా? ఎస్, ఇదిగోండి పోయినాయి మొత్తం టోటల్గా. అట్లా అనమాట. అంటే మనం కొన్ని కొన్ని ఆపరేషన్స్ లైనెక్స్ ఫైల్స్ మీద చేసేటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న స్మాల్ స్మాల్ అన్ని తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటే ఈజీ అవుతాయి. మళ్ళీ సార్ నెంబరింగ్ ఇవ్వండి సార్ అంటే ఎస్ఈఎన్యు అంతే. సెట్ లైన్ నెంబర్స్ వచ్చేసింది. ఇదిగో లైన్ నెంబర్స్ అన్నీ వచ్చినాయి. ఇదిగో చూసారా? ఇవన్నీ లైన్ నెంబర్స్. మొత్తం లైన్ నెంబర్స్ అన్నీ వచ్చినాయి. సార్ ఇందాక మీరు కోలన్ రాసి 5 పెట్టారు కదా, అప్పుడు 5 లైన్స్ వచ్చాయి కదా. అంటే మీరు ఇది రాయలేదు. ఎస్ సెట్ నెంబర్ రాయకుండా కోలన్ ఇచ్చి 5 ఇచ్చారు కదా, అప్పుడు వచ్చాయి. అప్పుడు అంటే ఇప్పుడు లైన్ నేమ్ అంటే మీకు ఎలా కాదు. ఓకే, మీరు అట్లా వచ్చారా? ఓకే, ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఫైల్ యాక్చువల్గా. ఇక్కడ డేటా ఉంది. ఇక్కడ డేటా ఉంది. అంటే లైన్స్ ఉన్నాయి. కానీ లైన్స్కి నెంబర్ లేవు యాక్చువల్గా. నెంబర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కోలన్ రాసి ఎస్ఈ రాసి ఎన్యు రాయాల. ఈ రాస్తే ఏమైంది తెలుసా? లైన్ లైన్కి నెంబరింగ్ ఇస్తుంది. 1 2 3 4 5 6 అట్లే లైన్ నెంబర్స్ ఇస్తాయి అన్నమాట. ఎస్ఈఎన్యు రాస్తే ఈ కమాండ్ వల్ల ఉపయోగం ఏందయ్యా మనకంటే? ఎస్, నెంబరింగ్ ఇస్తుంది అనమాట. ఫైల్లో ఉన్న లైన్స్కి నెంబరింగ్ ఇస్తుంది అంతే. మరొక కమాండ్ ఉంది. ఏం లేదు, కోలన్ అనేది రాసి నెంబర్ 30 రాశాను అనుకో, ఏమైంది తెలుసా? 30 లైన్కి వెళ్ళిపోద్ది. కోలన్ రాసి నెంబర్ 5 అని రాశాను అనుకో, 5th లైన్కి వెళ్తుంది. అంటే ఓకే. డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఏ లైన్లో ఉన్నా సరే ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా 5వ లైన్కి వెళ్ళిపోద్ది కర్సర్. ద కర్సర్ గోస్ టు 5th లైన్ ఆఫ్ దిస్ ఫైల్ అంతే. అట్లా అనమాట. కర్సర్ గోస్ టు 5th లైన్ ఆఫ్ దిస్ ఫైల్. అంటే మీరు 5వ లైన్కి డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే కోలన్ రాయండి అంటున్నాడు. కోలన్ రాసి 5 రాయండి. అర్థమవుతుందా? ఎస్. ఎస్యుఎన్యు అంటే అదేనా మీరు అడిగిన క్వశ్చన్? వేరేదా? ఆహా, అంతే సార్. అదే కదా. ఎస్యుఎన్యు రాస్తే ఏమైంది? సెట్ ద లైన్ నెంబర్స్. సెట్ ద లైన్ నెంబర్స్. అసైన్ ద లైన్ నెంబర్స్. ఏదైనా ఒకటి అసైన్ ద లైన్ నెంబర్స్ రైట్. లేదు లేదు, లైన్ నెంబర్స్ నాకు వద్దు తీసేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఇంకొక కమాండ్ ఉంది. అదేనది ఎస్ఈఎన్ఓఎన్యు. నో నెంబర్స్. నో నెంబర్స్ అంటే ఏంది అమ్మా? లైనెక్స్ నెంబర్స్ మొత్తం రిమూవ్ చేసేసాయి, తీసేసాయి అని అర్థం. ఎస్ఈఎన్ఓఎన్యు అట్లా అనమాట. అర్థమైందా? రైట్. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇది బాగానే అర్థమైంది. నేను అనుకుంటున్నాను, అరే ఈ లైను సెకండ్ లైన్ వేస్ట్గా ఉంది, దీన్ని డిలీట్ చేయాలా అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు డిలీట్ దిస్ లైన్ ఇమీడియట్లీ. ఐ వాంట్ టు డిలీట్. సో దీన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలా? మనమైతే డైరెక్ట్గా ఇదిగో ఇక్కడి నుంచి డిలీట్ చేయడం సాధ్యమైద్దా? కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలా. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ మళ్ళీ డిలీట్ చేయాలా. డిలీట్ చేసి మళ్ళీ మన అవసరమైంది ఎస్ మాడిఫై చేసుకుంటాం. మన ఇష్టం మాడిఫై చేస్తాం. కానీ ఫైల్లో ఏదైనా డిలీట్ చేయాలంటే ఫైల్ లోపలికి వెళ్ళకుండానే డిలీట్ చేసేందుకు లైనెక్స్ కొన్ని కమాండ్స్ ఇచ్చింది, మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది.
ఏం లేదు. ప్రతిసారి నువ్వు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి మోడిఫికేషన్ డిలీషన్ చేస్తే ఎక్కువ ఉంటే చేయండి. లేదంటే 1 or 2 లైన్స్, సింగిల్ లైన్స్ ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే నేను ఒక కమాండ్ ఇస్తాను, దాన్ని ఉపయోగించండి అని చెప్పింది. నేను ఒక కమాండ్ ఇస్తాను, దాన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి ఎస్కేప్ కొట్టాలి మళ్ళీ మీరు. ఎస్కేప్ కొట్టి మళ్ళీ ఎక్స్ రాసి మళ్ళీ సేవ్ చేసుకోవాలా, ప్రతిదీ ప్రాబ్లం. రైట్ రైట్. ఇప్పుడు ఇది లేకుండా డైరెక్ట్గా విఏఎం రాసి ఫైల్ 1 అని రాయండి. ఇప్పుడు ఇదేంది, కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే, ఇదిగో ఇలా కింద నుంచి ఇలా సెట్ చేసినప్పుడు, ఇదిగో నాకు ఇక్కడ ఒక లైను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఆ లైన్ పేరు ఏంది, ఇది సంథింగ్, ఇది ఈ లైన్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సార్ లైన్ నెంబర్స్ ఇవ్వండి సార్. లైన్ నెంబర్స్ ఇవ్వాలంటే కోలన్ రాసి SUNU, సెట్ లైన్ నెంబర్స్ చేశా. కానీ యాక్చువల్గా 63 64 బ్లాంక్ ఉంది సార్ లైను. ఈ బ్లాంక్ లైన్స్ తీసేయండి సార్, అసలు వద్దు అది మనకి అన్నాడు. ఆ ఫైల్లో బ్లాంక్ లైన్ అంటే ఎంటీ లైన్స్ ఉన్నాయి, ఎంటీ లైన్స్ ఉన్నాయి. మరి ఎంటీ లైన్స్ని డిలీట్ చేయాలంటే ఎట్లా, అది ఎంటీ లైన్స్. అందుకోసం వాడు ఒక కమాండ్ ఇచ్చాడు చూడండి, ఇదిగో. అరే, ఎంటీ లైన్ డిలీట్ అయిపోయింది సార్. ఎస్, ఎంటీ లైన్ డిలీట్ అయిపోయింది. ఎలా, దాని ఆప్షన్ ఏంది, ఎంటీ లైన్ డిలీట్ చేయాలంటే దాని ఆప్షన్ ఏంది అంటే డిడి. డిడి డిడి అంటే ఏం సార్, ఎంటీ లైన్ డిలీట్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా. డిడి మీన్స్ వాట్, ఎంటీ లైన్స్ డిలీట్ చేయొచ్చు. ఓకే, డిడి అని రాశారనుకోండి, డిలీట్ అండ్ ఎంటీ, ఎంటీ లైన్. ఎస్ ఎస్ సార్, ఎంటీ లైన్ అంటే డిలీట్ చేశారు. డిడి అంటే ఏ, టెక్స్ట్ ఉన్న లైన్ని డిలీట్ చేయరా. దట్ మీన్స్ వాట్, నాన్ ఎంటీ లైన్. నాన్ ఎంటీ అంటే ఏంది, టెక్స్ట్ ఉంటుంది దాంట్లో, అదే నాన్ ఎంటీ. ఎంటీ అంటే టెక్స్ట్ లేదు, బ్లాంక్ బ్లాంక్. నాన్ ఎంటీ అంటే ఏంది, కొంత టెక్స్ట్ ఉంది లైన్లో, ఆ టెక్స్ట్ ఉన్న లైన్ని డిలీట్ చేయాలంటే ఎట్లా సార్, దానికి అదే కమాండా. ఎస్, చూడండి యాక్చువల్గా ఇప్పుడు 63 ఉంది, ఈ 63 ఉంది, లేదా 62 ఉంది. 62ని డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను. సో 62ని డిలీట్ చేయాలంటే చూడండి, అరే అరే డిలీట్ అయిపోతుంది, అన్ని డిలీట్ అయిపోతుంది. ఎస్ ఎస్, అన్ని డిలీట్ అయిపోతున్నాయి. ఎట్లా, హౌ, ఎస్, బికాస్ ఆఫ్ డిడి. డిడి కమాండ్ అనేది, ఎస్, డిడి అనేది డిలీట్ ఎంటీ లైన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ లైన్స్ ఆల్సో. ఎంటీ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ. డిడి డిడి అంటే డిలీట్ ఎంటీ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ. అర్థమైంది అట్లా అనమాట. అట్లాగా సార్, మాకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ డిలీషన్ అనేది, ఎస్, కొంతమంది ఇదిగోండి డి అనే కమాండ్ కూడా ఉపయోగిస్తారు. డి డి అంటే ఏంది, ఇది క్యాపిటల్ డి, క్యాపిటల్ డి. వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇయే, అమ్మా డిడి అంటే ఏంది అంటాడు, క్యాపిటల్ డి అంటే ఏంది అంటాడు, డిఫరెన్స్ ఏంది చెప్పు అంటాడు. ఎస్, డిఫరెన్స్ బిట్వీన్ డిడి అండ్ క్యాపిటల్ డి. ఓకే, డిఫరెన్స్ ఏంటి, ఎస్, క్యాపిటల్ డి అనే దానికి డిఫరెన్స్ ఇప్పుడు మీరు చూడండి. రైట్, ఇక్కడ చూడండి, నేను క్యాపిటల్ డిని ప్రెస్ చేస్తున్నా, ఏం జరిగిద్దో చూడండి. ఎక్కడ, ఇక్కడ 62వ లైన్ దగ్గర నేనుండి క్యాపిటల్ డి, ఇదిగో. అరే, మళ్ళీ డేటా పోయింది. అవును, మళ్ళీ అగైన్ ఇదిగో 60వ లైన్ దగ్గరికి వెళ్ళి డి ప్రెస్ చేశా, మళ్ళీ ఇదిగో ఇక్కడికి వెళ్ళి డి ప్రెస్ చేశా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి డి ప్రెస్ చేశా, కర్సర్ ఇక్కడ పెట్టి. అరే, ఓకే ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ చేస్తున్నా. ఎస్, గమనించండి, ఎవరు చెప్తారు ఆన్సరు. ఇదిగో నేను ఎక్కడ పెట్టాను కర్సరు, ఇక్కడ ఉంచా కర్సర్. ఇక్కడ కర్సర్ ఉంచి డి డి ప్రెస్ చేస్తున్నా. ఏం జరిగిద్దో చూడండి ఒకసారి, ఏం జరిగిద్దో చూడండి ఒకసారి. క్యాపిటల్ డి ప్రెస్ చేస్తున్నా, ఏమైంది అది, ఇంతవరకు ఉన్న ఈ టెక్స్ట్ మొత్తం డిలీట్ అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఐ దగ్గర, అదిగో ఐ, ఐ ఐ దగ్గర కర్సర్ పెట్టా, ఐ. ఇప్పుడు క్యాపిటల్ డి ఉపయోగిస్తా. ఇప్పుడు ఏం జరిగిద్ది చూడండి ఒకసారి, ఎవరు చెప్తారు ఆన్సర్, డి. ఏమైంది, ఎస్ ఫ్రెండ్స్, కర్సర్ క్యాపిటల్. తర్వాత సో ఇట్ కెన్ డిలీట్ ద టెక్స్ట్ వేర్ ఎవర్ యూ పుట్ ద కర్సర్, అంతే.
మీరు ఎక్కడైతే కర్సర్ పెట్టి డి అనేది ప్రెస్ చేశారో దట్ విల్ బి డిలీటెడ్. దట్ మీన్స్ వాట్ ఎంటైర్ థింగ్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ దట్ కర్సర్ పొజిషన్. అంటే కర్సర్ పొజిషన్ నుంచి మిగతా టెక్స్ట్ అంతా కూడా డిలీట్ అయ్యింది. కర్సర్ పొజిషన్ అంటే ఇది దిస్ ఈజ్ అవర్ కర్సర్ పొజిషన్. ఓకే, ఫ్రమ్ ద కర్సర్ పొజిషన్ ఆన్వర్డ్స్ ద ఎంటైర్ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాపిటల్ డి ఆప్షన్. సార్ కర్సర్ పొజిషన్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టి డి కొడితే ఏమైంది సార్? ఆ లైన్ ఇదంతా డిలీట్ అయిపోద్ది. డి అంటే ఏం లేదు, ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్. ద పోర్షన్ ఆఫ్ a specified text will be deleted. The portion of a specified text will be deleted. dd means what? dd అంటే ఏం లేదు, నువ్వు ఎక్కడ dd ప్రెస్ చేసినా లైన్ మొత్తం డిలీట్ అయిపోద్ది. అంటే లైన్ డిలీట్ అయిపోద్ది, టెక్స్ట్ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఏంది, లైన్ డిలీట్ అవ్వదు, ఓన్లీ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్. ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్, లైన్ విల్ బి సేమ్. లైన్ అట్లాగే ఉంటుంది. కానీ డి తోటి ఆ విధంగా మనం డిలీట్ చేయొచ్చు. డిడి ఉపయోగించారనుకోండి ఏమైంది ఫ్రెండ్స్? డిడి ఉపయోగిస్తే డిడి లైన్ ఆఫ్ ప్రింట్. ఇప్పుడు 52 దగ్గర డిడి పెట్టా చూడు, 52 ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇంటర్నెట్ ఇష్యూ అన్నా, ఇప్పుడు కర్సర్ అక్కడ పెట్టండి. ఇదిగో 52 దగ్గర కర్సర్ పెట్టా, డిడి నొక్కా, డిడి, అరే లైన్ లైన్ లేసిపోయింది. అది డిడికి దానికి డిఫరెన్స్ అనేది అలా చెప్పాలి. వాడు అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిడి అండ్ capital D? Yes, DD deletes the entire line and text also, but capital D will not delete entire line. Yes, మరి ఏం చేస్తుంది? It will delete only the text which we want to delete. The portion of text will be deleted. అంటే మనం ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇదంతా డిలీట్ చేయాలంటే మనం ఇప్పుడు బ్యాక్ స్పేస్ అవి ప్రెస్ చేసి డిలీట్ చేస్తూ ఉంటాం. నో, ఇక్కడ కొంచెం రిస్క్ అయింది. ఏది పెడితే ఏది డిలీట్ చేస్తే రిస్క్ అయింది లైనక్స్లో. అందుకని జస్ట్ సింపుల్గా కర్సర్ ఇదిగో కర్సర్ విల్ దగ్గర పెట్టి నేను క్యాపిటల్ డి కొడతా అంతే, అక్కడి నుంచి మొత్తం అది లేసిపోయింది. చూసారా? అట్లా అనమాట. దిస్ ఈజ్ వాట్ పాసిబుల్ విత్ డి 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 క్యాపిటల్ డి. ఓకే, క్యాపిటల్ డి వల్ల అది ఉపయోగం. రైట్. ఓకే సార్, అట్లా కాదు. ఇప్పుడు మనం రీట్రై పాలసీ ఉంది. ఈ రీట్రై పాలసీనే తీసేయాలా? అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఏది డిడి ఉపయోగిద్దామా, డి ఉపయోగిద్దామా? చెప్పండి. డి. క్యాపిటల్ డి. ఎక్సలెంట్ ఆన్సర్. క్యాపిటల్ డి చాలు, అయిపోయింది. చూసారు? అట్లా అనమాట. అయితే లైనెక్స్ చాలా తెలివైంది, భలే తయారు చేశాడు లైనెక్స్ని వాడు. ఎలా తెలుసా? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇది ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. రైట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు సాటర్డే కాబట్టి మీకు పెద్ద పని కూడా ఉండదు మ్యాక్సిమం, నాకు తెలిసి. అవునా? ఏదైనా పని ఉందా? పని ఉందా ఎవరికైనా? క్రికెట్ ఆడే పని? మహేష్, భాను లేదు సార్, లేదు సార్. మానేసేయాలా అవన్నీ? క్రికెట్లు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ మొత్తం మానేసేయాలా. అంతా మానేసి నీకు ఒక కారు, ఒక ఫ్లాట్ కొనిన తర్వాత ప్రపంచాన్ని చూడు. అప్పుడు ప్రపంచం అందంగా ఉంటుంది, లేకపోతే ప్రపంచం గందరగోళం ఉంటుంది. అది పరిస్థితి ఇప్పుడు. అన్నీ మొత్తం వదిలేసేయాల, మ్యాచ్లు మొత్తం తీసేయాల. పాత మ్యాచ్లు, ఓల్డ్ మ్యాచ్లు పెట్టుకొని చూస్తూ ఉంటారు కొంతమంది, అది కూడా తీసేయాల. ఓకే సార్, ఇప్పుడు ఇది ఉంది. దీంట్లో వైల్ అనేది ఏంది? ఒక వర్డ్, యాక్చువల్గా ఒక వర్డ్, ఫస్ట్ వర్డ్ ఇది. రైట్, ఇదేంది? ఇది రెండో వర్డ్. ఇదేంది? ఇది మూడు మూడు వర్డ్ అనమాట. ఇది డబ్ల్యూ అనేది ఒక క్యారెక్టర్, హెచ్ అనేది ఒక క్యారెక్టర్ ఇది క్యారెక్టర్స్. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ వర్డ్. ఒక వర్డ్ ఇది. ఈమెయిల్ అనేది ఒక వర్డ్. ఇక వర్డ్. రైట్. ఇప్పుడు నేను క్యాపిటల్ డి అనేది కర్సర్ ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు 1 2 3 4 5 అంటే 5 వర్డ్స్ డిలీట్ అయిపోతున్నాయి ఒక్క సింగిల్ టేక్లో. 5 వర్డ్స్. క్యాపిటల్ డి వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఉంది ఇక్కడ. ఎందుకు? నేనేమనుకుంటున్నాను, అయ్యా ఇదిగో ది ఇంటర్నెట్, ఈ 2 వర్డ్స్ డిలీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా.
కానీ క్యాపిటల్ డి వల్ల ప్రమాదం ఏంటంటే అన్ని వర్డ్స్ డిలీట్ అయిపోతున్నాయి. ఎస్, ఫ్రమ్ ద కర్సర్, కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి అన్ని వర్డ్స్ డిలీట్ అయిపోతున్నాయి. నో 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 నో, అట్లా వద్దు నాకు, నో, అట్లా వద్దు, ఇది ప్రాబ్లంగా ఉంది. అందుకోసం లైనెక్స్ వాడు ఏం చేశాడంటే నీకు ఎన్ని వర్డ్స్ డిలీట్ చేయాలో అన్నే వర్డ్స్ అక్కడ టైప్ చేయి. 2 వర్డ్స్ డిలీట్ చేయాలా, 2W. 3 వర్డ్స్ డిలీట్ చేయాలా, 3W. 5 వర్డ్స్ డిలీట్ చేయాలా, 3W. ఎక్కడి నుంచి? కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి. 2W అంటే 2 వర్డ్స్ విల్ బి డిలీటెడ్, 3W అంటే 3 వర్డ్స్ విల్ బి డిలీటెడ్. అసలు ఏం లేదు, W కొడితే 1 వర్డ్ విల్ బి డిలీటెడ్. ముందేం లేదు కదా, ఒకటి ఉన్నట్టు అర్థం. ఒక వర్డ్స్ డిలీట్ అయిపోద్ది, 2 వర్డ్స్ డిలీట్ అయిపోద్ది, 3 వర్డ్స్ డిలీట్ అయితే వాడు ఏం చెప్పాడంటే డి యాడ్ చేసుకోమన్నాడు. DW. DW అంటే a single word will be deleted. Single word will be deleted. ఓకే. D2W అంటే 2 words will be deleted. 2 words will be deleted. 2 words డిలీట్ అయిపోతాయి. 2 words will be deleted. ఎస్. D3W అంటే ఏం తెలుసా? 3 డిలీట్ అయిపోతాయి. 3 words will be deleted. చూసారా, ఇట్లా అనమాట. 3 words will be deleted. రైట్ రైట్. అరే సార్, ఇది క్యాపిటలా స్మాలా? ఇది స్మాలే. స్మాలే. క్యాపిటల్ డి స్టోరీ మీకు అర్థమైంది. వాడు ఇట్లా అడుగుతాడు అన్నమాట ఇంటర్వ్యూలో. మీరు ఏం లేదు, సింపుల్గా కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని. డిడి అంటే ఏంది, డిడి అంటే ఏంది, డి అంటే ఏంది, డిడబ్ల్యూ అంటే ఏంది, అసలు D2W అంటే ఏంది చెప్పండి ఆన్సర్ అంటాడు. అంతే, ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే. డిడి ఏంది, డి ఏంది, డిడబ్ల్యూ ఏంది, D2W, అంతే ఇంటర్వ్యూ క్వశ్చన్. రైట్. ఎస్. ఇప్పుడు చెప్పండి మీరు, డిడి అంటే ఏంది? ద ఎంటైర్ లైన్ విల్ బి డిలీటెడ్. ఎంటైర్ లైన్ అండ్ టెక్స్ట్ ఆల్సో విల్ బి డిలీటెడ్. రైట్. ఇదేంటిది? డి అంటే ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్. ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద కరెంట్ కర్సర్ పొజిషన్. ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద కరెంట్ కర్సర్ పొజిషన్. రైట్. డిడబ్ల్యూ అంటే ఏంది? సింగిల్ వన్ వర్డ్ విల్ బి డిలీటెడ్. ఒక్క వర్డ్ మాత్రమే డిలీట్ అయింది. D2W అంటే ఏంది? 2 words విల్ బి డిలీటెడ్. ఇట్లా అనమాట మీరు చెప్పాల్సిన ఆన్సర్. అంతే, సింపుల్. సో మనం DW చూద్దాం అసలు ఏం జరిగింది చూడండి. సపోజ్ ఇలా ఉన్న నేను ఎస్, ఇదిగో ఈమెయిల్ దగ్గర ఉన్న బాస్, ఈమెయిల్ కర్సర్ పొజిషన్ ఈమెయిల్ దగ్గర పెట్టా. ఇప్పుడు నేను DW కొడతా, డి రాసి W కొడతా. ఏంది? ఓన్లీ వన్ డి వన్ రాసి W, అంతే. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి సింపుల్గా. ఎస్, ఏమైంది? ఒక ఈమెయిల్ అనే వర్డ్ మాత్రమే తొలగిపోయింది అనమాట. అట్లా 1 by 1. ఎస్, నాకు అట్లా కాదు, ఓవర్ ద 2 words. 2 words తొలగాలంటే D2W. 2 words కర్సర్ ఇక్కడ పెట్టి D2W ప్రెస్ చేస్తే చాలు. అంటే ఏంది? ఇక్కడ ఇక్కడ నేను ప్రెస్ చేయాల్సింది D2W. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, డి రాసి 2 రాసి D2W అంటే ఓవర్ ద, ఈ 2 వెళ్ళిపోతాయి. అంతే, సింపుల్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్గా మీరు D2W, అరే వెళ్ళిపోయినాయి సార్, అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. అంటే నీ రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు చాలా ఈజీగా, సూక్ష్మంగా షార్ట్ కట్స్ అన్నమాట ఇవన్నీ. ఈ షార్ట్ కట్స్ అనేది తెలిస్తే నువ్వు ప్రాజెక్ట్లో ఎస్ ఈజీగా పనిచేయవచ్చు అనమాట. అందుకోసం ఈ షార్ట్ కట్స్ అన్ని మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే. Sir, if we want to word that back, so there is any command or that's it. I mean, అంటే the word నాకు యూ కావాలి. యూ యూ అండో యూ ప్రెస్ చేస్తే డిలీట్ చేసినవన్నీ వస్తాయి మళ్ళీ. యూ యూ You. యూ ప్రెస్ చేస్తే యూ Okay. యూ అంటే మీరు ఇదిగోండి, ఇది యూ మీన్స్ వాట్? అండో. అండో అంటే ఏంది? అయ్యో పొరపాటుని ఇది డిలీట్ చేశానే అన్నప్పుడు యూ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇట్ గెట్ బ్యాక్స్ యువర్ డిలీటెడ్ టెక్స్ట్. Okay. డిలీటెడ్ టెక్స్ట్. మనం Ctrl+Z వాడతాం కదా ఎక్కడ? విండోస్లో. ఇప్పుడు వాడేమి ఇచ్చాడంటే యూ, అంతే. యూ వాడితే చాలు. సపోజ్ మీరు పొరపాటులో ఏదో లైన్స్ డిలీట్ చేశారు, తెలియక, అయ్యో ఈ లైన్స్ డిలీట్ చేసామే, అదిగో డిలీట్ చేశా. మళ్ళీ యూ ప్రెస్ చేస్తే అది లైన్ అంతా వచ్చేసింది. మళ్ళీ డిలీట్ చేశా, యూ ప్రెస్ చేస్తే, అట్లా అనమాట. సో ఆ విధంగా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా మీకు 1 by 1 అవన్నీ నేర్చుకోవాలి మీరు.
అందుకోసం ప్లాన్ చేద్దాం. లైనెక్స్ని కొంత ఎక్కువ టైం తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. మీరు కూడా కొంత టైం ఇవ్వాలి. టైం ఇస్తే నేను కొంచెం ఫాస్ట్గా మీకు ఈజీగా చెప్తాను. ఆ, బాగా చెప్పాలంటే ఫిబ్రవరి లాస్ట్ అయ్యే టైంకి ఎక్కువ లైనెక్స్ కవర్ చేయాలంటే కొంత టైం ఇవ్వాలి మీరు. టైం అంటే అది మీరు షెడ్యూల్ చేసుకోండి ఎట్లాగా అనేది. కొంతమంది మీరు ఎవరు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే షెడ్యూల్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా, చాలా పోర్షన్ అయిపోద్ది, ఈజీగా అయింది. వెంటనే మీరు ఈ పోర్షన్ అయిపోయిందంటే మీకు డెవాప్స్ స్టార్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. డెవాప్స్ స్టార్ట్ చేయాలంటే లైనెక్స్లో కనీసం 70% పోర్షన్ అయిపోయి ఉండాలి. అప్పుడు డెవాప్స్ ఈజీగా అర్థమైంది. ఇంకా 30% పోర్షన్ మామూలుగా ఎప్పుడు నేర్చుకున్నా ఏం కాదు, నథింగ్ ఇస్ దేర్. బట్ 70% పోర్షన్ అయిపోయిందంటే చాలు, ఈజీ డెవాప్స్ అనమాట అట్లా. కాబట్టి దానికి సంబంధించి మీరు కూడా కొంత టైం ఇవ్వాలి. ఇచ్చి కొంచెం క్లాసులకి వస్తూ ఉండాలి. ఇస్తే ఈజీగా అర్థం తొందరగా అయిపోతుంది. మనం చేద్దాం తొందరగా అంటే ఫాస్ట్గా చెప్పి మళ్ళీ స్కిప్ ఏం జరగదు. ప్రతిది ఎవ్రీథింగ్ చాలా సూక్ష్మంగా క్షుణ్ణంగా నేను చెప్తాను. స్కిప్ అనేది జరగదు. కంటెంట్ సేమ్ కంటెంట్, ఎక్కువ కంటెంట్ చెప్తాను నేను, నో ప్రాబ్లం. సరే సరే సార్, ఇప్పుడు ఇదంతా చెప్పారు మీరు, బాగానే ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ మాకు ఆ, వేరే వేరే కూడా వస్తూ ఉంటాయి. వేరే వేరే అంటే ఏంటి? ఫైండ్ ద టెక్స్ట్ అని వస్తూ ఉంటుంది. ఫైండ్ ద టెక్స్ట్ ఇమీడియట్లీ అంటే నేను ఒక ఫైల్ ఉంది, ఒక 1000 లైన్స్ ఉన్నాయి. ఈ 1000 లైన్స్లో ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలా. టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. నేను ఏదైనా మాడిఫై చేయాలంటే అక్కడ చేసుకోవచ్చు. బట్ ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద టెక్స్ట్ ఇమీడియట్లీ. ఆ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయటం ఎట్లా? ఎస్ అదేంటి, ఎట్లా చేయాలా? అదే విధంగా టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయటమే కాదు. ఎస్, సపోజ్ నేను ఒక ఫైల్ ఉంది ఎస్, ఇది. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్లో ఎస్, ఇదిగో నేను ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్లో ఇక్కడ ఎస్ బోటం, ఇది ఇది మిడిల్, ఇది టాప్. మిడిల్ బాటమ్ ఎట్లా? ఒక ఫైల్లో మిడిల్, ఫైల్లో బాటమ్. ఇలాగ మనం కొన్ని కొన్ని సందర్భాల్లో టాప్కి వెళ్ళాలి డైరెక్ట్గా. నేనేమి ఇక్కడ ఉంటా బాటంలో, ఐ వాంట్ టు గో టు టాప్ ఇమీడియట్లీ. టాప్కి వెళ్ళాలి ఏదో సంథింగ్. లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఐ వాంట్ టు గో టు మిడిల్కి వెళ్ళాలా. లేదు టాప్లో ఉన్న నేను, ఇక్కడ ఉన్న నేను డైరెక్ట్గా అంటే టాప్లో ఉన్నాను, టాప్లో ఉన్న నేను బాటంకి రావాలి అర్జెంటుగా. అంటే ఇట్లాగా ఎలా రావాలి ఫైల్లో, ఎలాంటి కమాండ్స్ వాడాలి. అదేవిధంగా అసలు ఒక ఫైల్ని ఎలా డిలీట్ చేయాలి. అదేవిధంగా అసలు ఒక డైరెక్టరీని ఎలా డిలీట్ చేయాలి. హౌ టు డిలీట్ ఎ డైరెక్టరీ, హౌ టు డిలీట్ ఎ ఫైల్. ఎస్, ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ చాలా చక్కగా వస్తాయి. అవన్నీ నేర్చుకోండి మీరు, ఈజీగానే ఉంటాయి. అట్లాగా కొన్ని కొన్ని నేర్చుకున్న తర్వాత ఎస్, మీరు యూజర్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే చక్కగా అర్థమైంది మీకు. యూజర్ మేనేజ్మెంట్ చెప్తా, అది కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని వెంటనే యూజర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దాం. యూజర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు చాలా వర్క్ ఈజీ అవుతుంది. అక్కడి నుంచి యూజర్ మేనేజ్మెంట్ వర్క్ రావాలంటే ఇవి కమాండ్స్, చిన్న చిన్న కమాండ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలి. ఫోల్డర్స్ మీద, ఫైల్స్ మీద వర్కౌట్ బాగా నేర్చుకోవాలి మనం. ఫోల్డర్స్, ఫైల్స్, ఈ వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. యూజర్ మేనేజ్మెంట్ ఈజీ అయింది అప్పుడు. ఎస్, చాలా డెడ్ ఈజీ అయింది. యూజర్ మేనేజ్మెంట్ తర్వాత గ్రూప్ మేనేజ్మెంట్, తర్వాత ఎస్ సూడో మేనేజ్మెంట్. ఇట్లా సూడో మేనేజ్మెంట్ తర్వాత ఫైల్ మేనేజ్మెంట్, తర్వాత ఇక ప్యాకేజ్ మేనేజ్మెంట్. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇలా కాన్సెప్ట్లు ఒక 15 కాన్సెప్ట్లు చక్కగా క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మీరు ఈజీగా సెట్ అయిపోతారు. డెవాప్స్ ఈజీగా మీకు అర్థమైంది అట్లా. దానికోసం మనం ప్లాన్ చేద్దాం, నో ప్రాబ్లం. వస్తాయి మీ తొందరగానే అయిపోతాయి, టెన్షన్ పడొద్దు. ఈజీగా అంటే మనకి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా క్లాసులు అంత ఫాస్ట్గా అయిపోతాయి. ఫౌండేషన్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఫౌండేషన్ ఉంది, చక్కగా క్లాసులు వింటున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. మీ కోర్స్ ఈజీగా అర్థమైంది, తొందరగానే అయిపోద్ది, నో ప్రాబ్లం. తొందరగా అయిపోవడానికి నేను ప్లాన్ చేస్తా, బట్ వితౌట్ స్కిప్పింగ్ ఎనీ కంటెంట్. అట్లా మనం ప్లాన్ చేద్దాం, నో ప్రాబ్లం. నేను చేస్తాను, మీరు కొంత పేషెన్సీ ఉండాలి. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఓకే, లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే, వి డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. నేను మెసేజ్ ఇస్తాను, ఇస్తే రండి. మీరు రావాలనుకుంటే రేపు కూడా, రేపు సండే కాబట్టి నో క్లాస్లో వద్దులేండి. మండే నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా?